ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. లైక్ దిస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఫండ్స్ కావచ్చు, లైక్ దిస్ పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఎలాంటి స్కాలర్షిప్స్ కావచ్చు, లేదనుకుంటే మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి డబ్బులు వచ్చినా సరే మీ యొక్క గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ప్రతి ఒక్కటి పడాలంటే కంపల్సరీగా మన ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ డీబీటీ లింకప్ అయి ఉంటేనే ఆ డబ్బులన్నీ మనకు పడుతూ ఉంటాయి అన్నమాట. లేదు అనుకుంటే అక్కడ నుంచే స్టాప్ అయిపోతుంటాయి. ఆ డబ్బులు మన అకౌంట్లో పడడానికి కూడా పడవన్నమాట. అలాంటప్పుడు డీబీటీ లింకింగ్ ఆధార్తో అకౌంట్ నెంబర్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెష్గా మీరు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇన్ కేసు మాడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా మీరు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు మోటివేషన్ లభించడం జరుగుతుంది. దీని ద్వారా మరెన్నో వీడియోస్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క డీబీటీ ఆధార్తో లింకప్ సీడింగ్ ఉందో లేదో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ని చెకప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింకప్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసంటే మీ మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. లైక్ దిస్ క్రోమ్ బ్రౌజరే అనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే మై ఆధార్ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మై ఆధార్ .gov అని ఇక్కడనే మీకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా మీరు యూఐ డిఐఎన్ సెర్చ్ చేసినా మీకు ఇదే ఆప్షన్ అయితే వస్తుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఏ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నా ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. బట్ నేను ఇక్కడ నుంచి చిన్నగా ఈ క్యాప్చా కోడ్ని ఇచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి నేను లాగిన్ అయిపోతాను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇకపోతే మనకు కొన్ని సందర్భాల్లో మనకు సర్వర్ అయితే బిజీగా వస్తుంది అనమాట. అలాంటి సందర్భాల్లో మనకి ఇలాంటి ఇష్యూస్ అయితే కనిపిస్తుంటాయి. మీరు మధ్యాహ్నం టైంలో ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా మోస్ట్లీ 100% ఇక్కడ నుంచి మనం లాగిన్ అవుతాం. కొన్ని సందర్భాల్లో మనకు సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి మనకు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి నాకు లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ అయితే రావడం లేదు, ఎందుకంటే సర్వర్ బిజీ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ మనము ఈ విధంగా టోటల్గా మనము లాగిన్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు బ్యాంక్ సీడింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట, ఆధార్ నంబర్ సీడింగ్ ఆప్షన్. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఆధార్ నంబర్ అయితే లింకప్ ఉంది, సో అండ్ సో నంబర్. బట్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ చూసుకోవచ్చు నాకు ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది అనమాట. నేను కొంచెం జూమ్ అయితే చేసి మీకు చూస్తున్నాను చూసుకోవచ్చు. ఇలా మీకు వచ్చినట్లయితే 100% మీకు ఎక్కడి నుంచి కూడా డబ్బులు అయితే రావడం జరగవన్నమాట. అలాంటప్పుడు ఈ ఆధార్ సీడింగ్ని మన యొక్క బ్యాంక్ అకౌంట్తో మనం ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే ఎన్పిసిఐ అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్పిసిఐ ఈ విధంగా మీరు టైప్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో మనకు ఎన్పిసిఐ ఈ విధంగా మనకు టోటల్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మనకు మన యొక్క ఆధార్ కార్డుతో అకౌంట్ నెంబర్ని మనం లింకప్ చేసుకోవాలి కాబట్టి మీరు ఈ విధంగా సింపుల్గా మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన కన్సూమర్ పేరుతో మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు మనకు లాస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్లో టోటల్గా ఇక్కడనే మనకు ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. లైక్ దిస్ సెషన్ ఎక్స్పైర్ అయిన వస్తుంది. అప్పుడప్పుడు మనకు ఇది కూడా సర్వర్ బిజీగా వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పేజీని రిఫ్రెష్ అయితే చేసుకోండి. ఈ విధంగా రీఫ్రెష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కన్సూమర్ ఆప్షన్ వల్ల మనం క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకొని సింపుల్గా భారత్ ఆధార్ సీడింగ్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా రిమైనింగ్ ఓవరాల్గా మనకు 8 minutes టైం అయితే ఉంటుందన్నమాట. దీంట్లోపనే మనకు టోటల్గా మనం ఇక్కడ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా సబ్మిట్ చేస్తారంటే సింపుల్గా ఇక్కడనే మీకు 4 dots కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా దాని ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆధార్ సీడింగ్ పేరుతో సెకండ్ వన్ అదే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాని
ఇక్కడే చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ లైక్ దిస్ 12 డిజిట్ ఆధార్ నంబర్ని ఇక్కడ వేసుకోండి. వేసుకున్న తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్ మనకు సీడింగ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ నుంచి కావాలి అనుకుంటే డిసీడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అవసరం లేదు అనుకుంటే సింపుల్గా మనకు సీడింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. దీంతో పాటుగా దీంట్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లైక్ దిస్ మీరు ఏ బ్యాంక్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏపీజీబీ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, బ్యాంక్ ఆఫ్ యూపీ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనకు ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు. ప్రతి ఒక్క బ్యాంక్స్ అయితే మనకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కూడా ఉందన్నమాట అవైలబుల్లో. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాంక్ని చూస్ అనేది చేసుకోండి. మీరు ఫ్రెష్ షేడింగ్ చేస్తున్నారా లేదనుకుంటే ఇప్పుడు ఉన్న బ్యాంక్ని మార్చుకోవాలనుకుంటున్నారా ప్రతి ఒక్క ఆప్షన్ మీకు ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మీకు లింకప్ లేనట్లయితే మీరు ఫ్రెష్ షేడింగ్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. మీరు బ్యాంక్ టు బ్యాంక్ మూవ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ ఉంటుంది చూడండి, ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇంకొకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడనే ఇచ్చేయండి. దెరాఫ్టర్ ఇక్కడ మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ నుంచి అగ్రీ చేసి సింపుల్గా కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ ఆప్షన్. దానికంటే ముందు చిన్నగా క్యాప్చా కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన మరుక్షణమే మీ యొక్క మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఆన్ ది స్పాట్లో మీ యొక్క ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా లింకప్ అయితే కావడం జరుగుతుందన్నమాట. మీరు ఏదైతే ఆ అకౌంట్ నెంబర్ని ఆధార్తో సీడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఆటోమేటిక్గా లింకప్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ ఎన్పిసిఐ ద్వారా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కావచ్చు, పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఎలాంటి డబ్బులైనా పర్లేదన్నమాట. లైక్ దిస్ ఉపాధి హామీ డబ్బులు కావచ్చు ప్రతి ఒక్కటి ఇలాగే వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు ఎన్పిసిఐ త్రూ మీ యొక్క ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్ని లింకప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.